రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. 6 నిందితుల బెయిల్ పిటిషన్లు కూడా విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ పిటిషన్లను కూడా డిస్మిస్ చేసింది. ఇక అటు A4 గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీనిగా ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా 6గురికి సంబంధించినటువంటి నిందితులకు ఏదైతే బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పు కొద్దిసేపటి కిందటే ఏసీబీ కోర్టు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ కూడా ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఏదైతే సిట్ అధికారులు ప్రధానంగా నిర్ధారణకు వచ్చారో ఆ నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అదేవిధంగా A31 గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, 32 గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, A33 గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, వీళ్ళందరి క్రియాశీలకంగా లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం నడిచిందని ప్రధానంగా ఉన్నటువంటి వారందరూ కూడా గతంలో సిట్ అధికారులు వీరందరి ద్వారా అంతిమంగా ఆ లబ్ధి అంతా కూడా బిగ్ బాస్ కి చేరిందనేటువంటి ఒక అనుమానాన్ని సిట్ అధికారులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇప్పటికీ సాక్షుల దగ్గర నుంచి పూర్తిగా ఉన్నటువంటి అన్ని ఆధారాలు కూడా సేకరించిన తర్వాత వివిధ రకాలుగా వారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలవటము, పిలిచిన తర్వాత వారిని విచారణ చేయటము, చేసినటువంటి తర్వాత ఉన్నటువంటి అన్ని ఆధారాలని కూడా చూపించి వారిని సిట్ అధికారులు మొత్తం కూడా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాం. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఈ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ల వ్యవహారంలో కూడా మాజీ సీఎం జగన్ పేరును పదే ప్రస్తావిస్తూ కూడా మొదట దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు 305 పేజీలతో సమర్పించారు. మరొక ఛార్జ్ షీట్ 200 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ను ఇప్పటికే చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. మరి ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరైనటువంటి దానిపై ఫోకస్ చేయడానికి సిట్ అధికారులు చాలా వేగవంతంగా పనులన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ రాజకేశ్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి సిట్ అధికారులందరూ కూడా జరుగుతుంది కాబట్టి చూడాలి. మరి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి బెయిల్ డిస్మిస్ చేశారు కాబట్టి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులందరూ కూడా ఏ విధంగా ఈ కేసుకి సంబంధించి ముందుంటారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీపిక, సో మొత్తానికి రాజ్ కుమార్, ఏసీబీ కోర్టు అయితే బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. మరి నిందితులందరూ కలిసి ఏమైనా ఫర్దర్ స్టెప్ అంటే సుప్రీంకోర్టు ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ చేశారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆశ్రయించేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నిందితులందరికీ కూడా అంటే లిక్కర్ స్కామ్ కేసులో వ్యవహారంలో ఏదున్నా సరే ఈ నిందితులందరూ కూడా ఈ క్రియాశీలకంగా ఉంటూ ఉన్నటువంటి క్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టులో బెయిల్ డిస్మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ముందు బెయిల్ దాఖలు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.